ఆచి చికెన్ మసాలా. షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. 6గురి హత్య కేసు ఘటనపై ఆగ్రహంతో బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దీంతో షాద్నగర్ చేవెళ్ల రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు జాగిలాల సాయంతో చెరువు పరిసరాలు, అటవీ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్లు, సెల్ ఫోన్ వివరాలను విశ్లేషిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన రాత్రి బాధితుల ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా నిందితుడి కదలికలను పరిశీలిస్తున్నారు. రాజ్ కుమార్ పై గతంలో భూ వివాదాలకు సంబంధించి కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఓ భూమి వ్యవహారంలో పలువురిని బెదిరించిన కేసుతో పాటు మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అతనికి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలవాట్లు ఉన్నాయనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో 2-3 సార్లు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బాబాయ్ కొంచెం కింద పడవు. షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. 6గురి హత్య కేసు ఘటనపై ఆగ్రహంతో బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దీంతో షాద్నగర్ చేవెళ్ల రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి షాబాద్ రోడ్డు పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి బాధితుల దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఉదయం నుంచి పోలీసులు వీరందరినీ కూడా శాంతింపజేసి రోడ్లపైన ఆందోళన చెందకుండా తీవ్రంగా అరికట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డిస్టిక్ కలెక్టర్ సీన్లోకి దిగి డిస్టిక్ కలెక్టర్ సైతం బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామస్తులంతా కూడా రోడ్లపైన బైఠాయించారు. వారి సొంత కుటుంబ సభ్యులంతా కూడా రోడ్లపైన బైఠాయించారు. ఏదైతే తప్పించుకొని తిరుగుతున్నటువంటి నిందితుడిని రాజ్ కుమార్ ని త్వరలో పట్టుకొని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్లపైన బైఠాయించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోడ్డు బెంగళూరు ముంబైకి వెళ్లేటువంటి లింక్ రోడ్డు షాబాద్ మెయిన్ పోలీస్ స్టేషన్ ముందు ఆవరణలోనే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఇతర పార్టీల తరఫున ప్రజాప్రతినిధులందరూ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం స్క్రీన్ లో డీసీపీ యోగేష్ కనబడతా ఉన్నారు. ఆ రైట్ సైడ్ లో కలెక్టర్ నారాయణ రెడ్డి కనబడతా ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం రంగంలోకి కలెక్టర్ దిగాడు. కలెక్టర్ ప్రస్తుతం బాధిత కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు చెప్పిన ఇక్కడ వినేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఉదయాన్నే వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా గ్రామస్తులు దీనికి ఒప్పుకోకపోవడము, పోలీసులు ఎంత చెప్పినా కూడా వీరు ఎక్కడ కూడా వినక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి డిస్టిక్ కలెక్టర్ సీన్లోకి దిగి డిస్టిక్ కలెక్టర్ ప్రస్తుతం బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డీసీపీతో పాటు డిస్టిక్ కలెక్టర్ నారాయణ రెడ్డి పొలిటికల్ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి.
ఈ రెండు కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి రావడము, 6 మంది బలైపోవడము, ఇంత కరడు కట్టినటువంటి ఒక నేరస్తుడు పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగింది అంటూ కూడా పబ్లిక్ పోలీసుల పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం డీసీపీ సంజాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం తరపు నుంచి నడుస్తూనే ఉన్నాయి లేదా ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న వెల్ఫేర్ డిజేబుల్ వెల్ఫేర్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ప్రభుత్వమే ఆమెను జాయిన్ చేసి బాగా అన్ని చూసుకునే విధంగా ప్రభుత్వం కొంచెం పోనీకే కదా సర్దు చేసుకోవాలి. ₹1 కోటి కావాలి మళ్ళీ బతికినా లేదు పిల్ల ఉన్నా బతుకుతారు కదా ఆయన అంటే ఏమని ముక్కలు పెడతాడు. అమ్మాయి ఎట్లా ఆన్ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మేము ఇంత భయంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా దొరికితే మీరు ఏమైనా చేయొచ్చు అని మళ్ళీ భూమిగా లేకుండా అది మీరు చేయండి. మీరు దయచేసి చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. క్యాండిడేట్ గురించి మెయిన్ క్యాండిడేట్ మాకు కావాలి. అది దానికి కూడా మీరు కొంచెం ఐడియా చేస్తే అంటే పక్కన ఇల్లు ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచి మాట్లాడుతా ఇట్లా ఉంది. ఠీకే ఆ 4-5 మంత్స్ ఎప్పటి నుంచి మదర్ కి తెలిసింది, అప్పటి నుంచి అమ్మాయి కూడా అసలు